పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల క్లబ్లో చేరిపోయారని మేకర్ అధికారికంగా ప్రకటించారు. ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎంత, అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అనే విషయాలను పక్కన పెడితే ఈ సినిమాతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు తమ హీరోని ఇలాంటి సినిమాలోనే వాళ్ళు చూడాలని అనుకుంది. రీ ఎంట్రీ తర్వాత పవన్ కు సరైన మూవీ పడిందని ఖుషి అవుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఓ డిజాస్టర్ డైరెక్టర్ తో వర్క్ చేస్తారనే న్యూస్ వారిని ఇప్పుడు కాస్త కలవరపెడుతుంది. పవన్ కళ్యాణ్ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇది పవన్ చివరి మూవీ కాదు, ఓజీ యూనివర్స్ పై ప్రకటన చేసి ఇకపై సినిమాల్లోనూ కంటిన్యూ అవుతానని చెప్పకనే చెప్పారు. దీంతో అప్పుడప్పుడే ఆయన కమిట్ అయిన ఓ భారీ ప్రాజెక్టు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. పవన్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ వరుసగా ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, హరిహర వీరమల్లు, బ్రో, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఇవన్నీ అప్పుడు కమిట్ అయిన సినిమాలే. అయితే వీటి మధ్యలో డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ మూవీ అనౌన్స్ చేశారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 9 గా ఈ చిత్రాన్ని ప్రకటించారు. పవన్ కు సన్నిహితుడైన రామ్ తాళూరి నిర్మాణంలో వక్కంతం వంశీ కథతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిపారు. 2020 సెప్టెంబర్లో పవన్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ వదిలారు. మరుసటి ఏడాది పుట్టినరోజుకు ఇంకో పోస్టర్ రిలీజ్ చేశారు. యథాకాలం తదా వ్యవహారం అంటూ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టు పోస్టర్లకే పరిమితమైంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఏజెంట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అవడంతో సూరితో సినిమా ఉండకపోవచ్చని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే 2023లో సరిగ్గా పవన్ కళ్యాణ్ బర్త్డేకి ముందు రోజు ఈ సినిమా ఇంకా లైన్లోనే ఉందని తెలిపారు. ఓ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా ఈ సినిమా ఊసేలేదు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లు కంప్లీట్ అవుతున్నా సురేందర్ రెడ్డి మూవీ గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. అయితే ఇటీవల నిర్మాత రామ్ తాళూరికి జనసేన పార్టీలో కీలక పదవి ఇచ్చారు జనసేనాని. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ అభిమాని సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా గురించి అడగ్గా త్వరలోనే అనౌన్స్ చేస్తామని రామ్ తాళూరి సమాధానమిచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. సో ఓజీ యూనివర్స్ తో పాటుగా సురేందర్ రెడ్డి సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామా అని అప్పట్లో ప్రచారం జరిగింది. హైదరాబాద్ గన్ కల్చర్ కథాంశంతో తెరకెక్కనుందని చెప్పుకున్నారు. ఓజీ తరహాలో మరొక స్టైలిష్ మాస్ ఫీస్ట్ రెడీ అయ్యే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. కాకపోతే ఫామ్ లో లేని దర్శకుడితో పవన్ సినిమా చేస్తున్నారని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఓజీ ప్రీక్వెల్ లేదా సీక్వెల్ ను ముందుగా పట్టాలెక్కించాలని కోరుకుంటున్నారు. మరి పవర్ స్టార్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి మరి.